చూడండి, ధర్మశాస్త్ర కాలంలో మానవుని యొక్క పాపాలు పోవాలి అని అంటే యాజకుడు ఏం చేసేవాడంటే ఆ గొర్రె యొక్క రక్తాన్ని, పశువుల యొక్క రక్తాన్ని తీసుకుని ఏమండి పరిశుద్ధ స్థలములోనికి సమీపించాలి. ఏ విధంగా సమీపించేవాడో తెలుసా? ఆ యొక్క కాలుకి ఒక తాడు కట్టుకుని ఆ యాజకుడు ఆ రక్తమును తీసుకుని మానవుల యొక్క పాపముల కొరకు ఏం చేయాలి? తీసుకుని వెళ్ళాలి. ఒకవేళ ఈ యాజకుడిలో కూడా ఏమైనా పాపం ఉందంటే ఆ యాజకుడు ఆ పరిశుద్ధ స్థలం నుండి మరలా బయటికి రాడు. మనుషుడు బయటికి వచ్చే ఆ యాజకుడికి శక్తి లేదు. అయితే ఆ యాజకుడు ఒకవేళ ఆ రక్తమును తీసుకుని వెళ్ళి బయటికి రాలేదు అని అంటే, ఆ గంట కట్టబడినటువంటి గంట ఆ శబ్దము వినబడడం లేదంటే ఆ యాజకుడు చచ్చిపోయాడని అర్థం. ఆ యాజకుడిలో పాపం ఉందని అర్థం. ఏ వ్యక్తులైతే పాపం ఉంటుందో ఆ వ్యక్తిలో పాపం తీసే శక్తి లేదు. హల్లెలూయా. ధర్మశాస్త్రపు సంబంధమైన యాజకుల్లో పాపమును తీసివేసే శక్తి లేదు. హల్లెలూయా. అయితే మన ప్రధాన యాజకుడు నజరేయుడైన యేసుక్రీస్తు. చప్పట్లు కొడితే మైపడతామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి యాజకుల్లో పాపం ఉంది. అయితే యేసులో పాపము లేదు. యేసు పరిశుద్ధుడు, యేసు నిష్కల్మషుడు, యేసులో ఏక దోషము లేదు. ఆయన ఏమని సాక్ష్యం ఇచ్చాడో తెలుసా? నాలో పాపం ఉన్నదని ఇక్కడ కూర్చున్న వారిలో ఎవడైనా నిరూపించగలడన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాపము లేనటువంటి వాడు మాత్రమే పాపమును తీసివేయగలుగుతాడు. పాపము లేని వాడు మాత్రమే పాపాన్ని కడిగివేయగలుగుతాడు.